మన క్రైస్తవులము, మనం దేవుని నమ్ముకున్నాం, మన క్రైస్తవులము, మనం వేరు, మన వాళ్ళు వేరు. ఇది కాదు, వాడు అటు మోసం చేస్తాడు. ఇప్పుడు కూడా మా దేవుడు యేసుక్రీస్తు అండి, యేసుక్రీస్తు. మేము మీ పీక కోసినా మేము ఆయన్నే నమ్ముతాం. అంతే, ఇంక పరిధోళ్ళు అంతే. నిజంగానే వాళ్ళు దగ్గరికి వచ్చి నీ మెడకాయ కోస్తాం, యేసుక్రీస్తుని వదిలిపెట్టరు వాళ్ళు. ఇది ఇట్ట శిరశ్ఛేదనం చేయబడి మేము పరలోకం వెళ్ళిపోతామంటున్నారు. ఆమె కానీ అపోస్తులు హతసాక్షులుగా మారింది దేని కొరకంటే వాక్యము కొరకు హతసాక్షులుగా మారాలి వాళ్ళు. వాక్యం వర్డ్, వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యము, ఆ గడియ ప్రత్యక్షతను బట్టి అక్కడ వాళ్ళు శిరశ్ఛేదనం చేయబడ్డారు పిల్లలు. అర్థమైందా? ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే కేవలం ఆ పరిధిలో ఉంచి ప్రజల్ని ఇంకా వాళ్ళు పైగా చూడరు. ఇంకా దైవముగా మేము మారాలి, అసలు దేవుళ్ళుగా మారాలన్నది పెద్ద, అసలుకి అది అంత పైగా చూసి అంత చేయడువాడు. కేవలము మీరు ఒక మతం, మేము ఒక మతం, మీకు ఒక బైబిల్, మాకు ఒక గ్రంథం ఉంది, మీరు దాని పక్షాన్ని నిలబడండి, మేము దీని పక్షాన్ని నిలబడతాం. ఇట్ట పోటీ పెట్టుకొని యూట్యూబ్ మొత్తం ఇదే గోలా. అదేనా? ఇప్పుడు కూడా స్టిల్ అప్పుడు ఏం జరిగిందో రిపీట్ మరలా అదే అవుతుంది. కానీ ఇదే వాతావరణంలో అక్కడ జాషువా ఉన్నాడు, ఇదే వాతావరణంలో అక్కడ కాలేబు ఉన్నాడు. ప్రియులారా, వాళ్ళ మైండ్ ఎలాగున్నది? మేము కోల్పోయిన స్వాస్థ్యం ఒకటి ఉంది,